హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. మా పిల్లలకి ఇంకా ఫీవర్ తగ్గలేదు. ఈరోజు కూడా వాళ్ళు స్కూల్కి డుమ్మా కొట్టారనమాట. ఈరోజు నాకు పిల్లలతో ఎలా గడిచిందో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈరోజు నేను ఒక కుకింగ్ వీడియోని షేర్ చేయాలనుకున్నాను. కుకింగ్ వీడియోతో పాటు ఇంకా నేను ఇంట్లో ఏమేం పనులు చేశానో నేను మీకు షేర్ చేస్తాను. కుకింగ్ వీడియో అని చెప్పాను కదా, అదేదో కాదండి, సొరకాయ మసాలా కూర అన్నమాట. దీనికోసం ముందు మనం ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడు వేయించిన పల్లీల్ని తీసుకోవాలి. పల్లీలతో పాటుగా ఒక 2 స్పూన్ల నువ్వుల్ని కూడా తీసుకోవాలి. వాటితో పాటు ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా తీసుకోవాలి. వీటితో పాటు ఇప్పుడు మనం కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలతో పాటుగా ఒక స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎంత కారం తీసుకోగలిగితే అంత కారం అనమాట. దాంతో పాటుగా దానిలో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి తర్వాత దీనిలో ఒక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తాను. నేను ఒక చిన్న కుక్కర్ని తీసుకున్నాను. దానిలో కూరకి సరిపడా ఆయిల్ని వేశాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో కొన్ని పోపు గింజల్ని యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేశాను. దీంతో పాటు ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా నేను యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలకి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా తక్కువగా తీసుకున్నాను అనమాట. మీరు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవచ్చు. తర్వాత నేను వీటికి ముందుగానే తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ సొరకాయ ముక్కలకి ఒక స్పూన్ పసుపుని మరియు ఒక స్పూన్ సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మనం పూర్తిగా కలుపుకోవాలన్నమాట. ఇది పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను మసాలా పొడి తక్కువగానే వేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడిని నేను యాడ్ చేసుకున్నాను. నేను ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపే పట్టుకున్నాను, మిక్సీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం పొడంతా పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. తరువాత ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. స్టీమ్ పోయిన తర్వాత మనం మూతని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సొరకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్టే. ఒకసారి మనం సాల్ట్ని చెక్ చేసుకొని మనం కర్రీని రెడీ చేసుకున్నట్టే అన్నమాట. దీనిలో మనం కొంచెం ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సొరకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంట పని అయిపోయిన తర్వాత నేను చీర ఫాల్స్ని ఆరబెట్టేసుకున్నాను అనమాట. నేను వీటిని నా చీరలకి స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇలా నీళ్ళల్లో తడిపి ఆరబెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను. ఇది దేనికోసం అంటే నేను వెన్న చేసుకోవడానికి. నేను వారం రోజుల నుంచి స్టోర్ చేసిన మేగడ అనమాట. అది నాకు కుదరలేదు. అందుకని నేను ఈరోజు దాన్ని వెన్న చేసుకుందామని చెప్పి నేను ఒక పెద్ద గిన్నెలో వేశాను. మేగడంతా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం మనం వాటర్ పోసుకొని మనం ఇలా కవ్వంతో ఒక 5 నిమిషాలు మనం తిప్పుకుంటే సరిపోతుంది. వెన్న అయితే బాగా వస్తుందన్నమాట. వారంకి ఒకసారి నేను ఇలా వెన్నను తీసుకుంటాను. చాలా తక్కువగా నేను బయట నెయ్యిని వాడతాను. మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసిన నెయ్యినే నేను వాడతాను అనమాట. 5 నిమిషాల తర్వాత చూసారా, నాకు చాలా వెన్న రెడీ అయిపోయింది. దీన్ని నేను సపరేట్గా ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద కాచుకుంటాను అనమాట. నాకు ఎంత నెయ్యి అయితే అవసరమో అంత నేను ఒక డబ్బాలోకి తీసుకొని మిగిలిన దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నేను ఈ పనులన్నీ చేసుకొని నేను మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను ఈవినింగ్ టైంలో. నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి
మా పాపాయి ఒక ఘనకార్యం చేసింది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నేనే చేస్తా, సిద్ధు చేయలేదు. రారా చేద్దాం అంటే కొంచెం పసుపేసి వెళ్ళిపోయాడు. నిన్న గురువారం కదా, మాకు మార్కెట్ జరుగుతుందని చెప్పాను కదా. నేను నిన్న మార్కెట్కి వెళ్ళేటప్పుడు సైలెంట్గా ఆడుకుంటుంది. నేను వచ్చేసరికి 2 గిన్నెల్లో వాటర్ పోసేసి, మళ్ళీ ఒక గ్లాసులో వాటర్ పోసి డీప్లో పెట్టి, అవి గడ్డగట్టిన తర్వాత వాటిని అలా శివలింగం లాగా తయారు చేసింది మా పాపాయి. అందరూ మంచులింగం కోసం అమర్నాథ్ వెళ్తుంటే మా పాపాయి మాత్రం నాకు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే నాకు శివుణ్ణి చూపించేసింది అనమాట. నాకు అలా చూసి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దానికి ఆ థాట్ వచ్చినందుకు. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ నేను అలా రెడీ చేశాను. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని పాపయ్య మళ్ళీ దాన్ని రిపీట్ చేసింది. శివలింగానికి పసుపు, కుంకుమ, పూలు మొత్తం అద్దేసిందనమాట. బయట పెడితే కరిగిపోతుందేమోనని ఫ్రిడ్జ్లోనే ఉంచింది. ఈరోజు కూడా దాన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచిందనమాట. నాకైతే ఆ శివలింగాన్ని చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగా తయారు చేసింది అనమాట పాపాయి. ఈవినింగ్ నేను ఇక్కడ టమాటా నిలువ పచ్చడిని పోపు పెట్టేసుకుంటున్నాను. చాలా రోజులైంది తిని, నాకు తినాలనిపించింది, అందుకే నేను పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంతేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.